ఫస్ట్ వచ్చి కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఇష్యూస్ని చూద్దాం. ఫస్ట్ వన్ బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ అనేది అసలు ఫస్ట్ మనం కేశవనంది భారతి కేసులో చూసాం. అదే ఆ జడ్జిమెంట్లో బేసిక్ స్ట్రక్చర్ గురించి చెప్పారు. ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందంటే కేశవనంద భారతి చనిపోయారనమాట. సో దానివల్ల ఇది మనం చదవాల్సి వస్తుంది. సో మెయిన్ కేశవనంది భారతి కేసు ఏంటంటే కేసులోని బేసిక్ స్ట్రక్చర్ అనేది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. అసలు దాని గురించి చెప్పారు. ఆ కేస్ అసలు ఏంటంటే కేరళ గవర్నమెంట్ని ఛాలెంజ్ చేస్తూ ఒక పిటిషన్ దాఖలు చేశారనమాట. అదేంటంటే కేరళ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1963 ద్వారా ల్యాండ్ ఎక్విట్ చేస్తున్నారు గవర్నమెంట్. సో అది మా ఆర్టికల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 25, 26, 31 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వైలేట్ చేస్తుంది అని చెప్పి పిటిషన్ ద్వారా చేశారు. సో మనం చాలా కేసెస్ చూస్తుంటాం. దాంట్లో 2 జడ్జెస్ ఉంటారు, 5 జడ్జెస్ ఉంటారు, 7 జడ్జెస్, 9, 11, కానీ 13 జడ్జెస్ అనేది చాలా లార్జెస్ట్ బెంచ్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ అయిన కేసు ఇది, కేశవనంద భారతి కేసు. ఈ కేసులో మనం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గోలక్నాథ్ కేసు చూస్తాము. ఆర్టికల్ 368 గురించి చేస్తాము. 24th, 25th అండ్ 29th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ గురించి కూడా చూస్తాం. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అసలు మెయిన్ మనకి బేసిక్ స్ట్రక్చర్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈ బేసిక్ సమ్ ప్రిన్సిపల్స్ దట్ ఆర్ ప్రెసెంట్లీ పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే, అదే మెయిన్ ఎలిమెంట్స్ ఏంటంటే ఫస్ట్ సోవరిటీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఇండియా ఫ్రీగా తన గవర్నమెంట్ తను తన వేరే వాళ్ళు వేరే కంట్రీ కానీ ఫోర్స్ఫుల్గా ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తే చేయట్లేదు. సో సోవర్నిటీ అనేది ఉంది ఇండియాకి. అదొకటి బేసిక్ స్ట్రక్చర్. ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ సెక్యూర్ సిటిజన్స్. ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది సిటిజన్కి ఉంది. ఆ ఫీచర్స్ అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్స్ అనమాట. మ్యాండేట్ టు బిల్డ్ వెల్ఫేర్ స్టేట్ బాగుండాలి అంటే దానికి అట్లాంటివి, అది బేసిక్ స్ట్రక్చర్. ఇంకోటి సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనం మెయిన్ థింగ్ కాన్స్టిట్యూషన్ని సుప్రీంగా పెట్టుకుని మన యాక్ట్స్ కానీ లాస్ కానీ తీసుకురావాలి. రిపబ్లికన్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఖచ్చితంగా రిపబ్లిక్ కానీ డెమోక్రటిక్ కానీ డెమోక్రటిక్ ఫార్మ్ గవర్నమెంట్ ఉండాలి. సెక్యులర్ అండ్ ఫెడరల్ క్యారెక్టర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సెక్యులర్ అంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, ఇస్లామిక్ స్టేట్. మెయిన్ లాస్ కూడా అన్ని బేసెస్ ముస్లిమ్స్ చూసి చేస్తారు అనమాట. కానీ ఇండియా అది కాదు, అలా సెక్యులర్ అనమాట. సో ఏ మతాన్ని కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చూడదు, అన్ని ఈక్వల్గా చూస్తుంది. సో అదొక బేసిక్ స్ట్రక్చర్. సపరేషన్ ఆఫ్ ది పవర్స్ బిట్వీన్ లెజిస్లేటర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఈ 3 పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి అనేది సపరేషన్ అనేది ఉంటుంది. సో అదొక బేసిక్ స్ట్రక్చర్. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఏ నేషన్. పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఏదైనా యాక్ట్ కానీ ఏదైనా లా కానీ పాస్ చేసినప్పుడు ఖచ్చితంగా జ్యుడిషియల్ రివ్యూ అనేది రైట్ సుప్రీంకోర్టుకి, జ్యుడిషియరీకి. సో అదొక బేసిక్ స్ట్రక్చర్. హార్మోనీ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీ. పార్లమెంటరీ సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నాం, అదొక బేసిక్ స్ట్రక్చర్. రూల్ ఆఫ్ లా, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే ఒక డెమోక్రసీ కావాలంటే ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉండాలి. ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ కంటూ తనంతరకు తాను చేసుకునే ఎవరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. లిమిటెడ్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఎఫెక్టివ్ యాక్సెస్ టు జస్టిస్. ప్రిన్సిపల్స్ అండర్లైయింగ్ ఫండమెంటల్ రైట్స్. పవర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, పవర్స్ ఆఫ్ ది హై కోర్ట్. ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్స్ అనమాట, ఎలిమెంట్స్. సో అసలు మామూలుగా బేసిక్ స్ట్రక్చర్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో, అసలు ఎలా ఇవాల్వ్ అయిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి శంకర్ ప్రసాద్ కేసు, సంజన్ కేసులో ఏం చెప్తారంటే పార్లమెంటు అమెండ్ చేయొచ్చు ఫండమెంటల్ రైట్స్ని అని చెప్తుంది. అండర్ 360 ఆర్టికల్ యూజ్ చేసి పార్లమెంట్ అమెండ్ చేయొచ్చు అని చెప్తుంది. గోలక్నాథ్ కేసులోనేమో ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేయలేరు పార్లమెంట్ అని తీర్పిస్తుంది అనమాట. కానీ ఈ 1971లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొస్తుంది. ఈ 24thలో ఏమంటుంది, పార్లమెంట్ అమెండ్ చేయొచ్చు అని చెప్పింది. 25thలో ఏం చేసిందంటే ఒక 3 మెయిన్ సెక్షన్స్ ఉన్నాయి. అదేంటంటే రైట్ టు ప్రాపర్టీ విత్ డ్యూ కంపెన్సేషన్. నార్మల్గా ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ ఇటువరకు. సో ఇప్పుడు అది మనం తీసేసాము. ఇటువరకు రైట్ మనకి మొత్తం 7
ఫండమెంటల్ రైట్స్ ఉండేవి. సో రైట్ టు ప్రాపర్టీ అనేది తీస్తారు. సో మనకి ప్రస్తుతం 6 ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్. ఇది ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకొని కంపెన్సేషన్ ఇస్తారు కదా, అది కర్టేల్ చేసేసింది. ఇంకోటి ప్రెసిడెన్స్ ఆఫ్ డిపిఎస్పి ఓవర్ ఫండమెంటల్ రైట్స్ కంటే డిపిఎస్పి కొంచెం ఎక్కువ అని చెప్తుంది. ఇంకోటి ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ ఉండకూడదు అని చెప్పింది. సో నెక్స్ట్ ఈ కేశవానంద భారతి ఏం చేసిందంటే జడ్జ్మెంట్లో ఏంటంటే నువ్వు పార్లమెంట్ అమెండ్ చేసుకోవచ్చు, ఎంతైనా అమెండ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకోవచ్చు, అంటే కాన్స్టిట్యూషన్ ఉన్న ఫండమెంటల్ రైట్స్ ప్రతిదీ అమెండ్ చేసుకోవచ్చు, ప్రియాంబుల్ని కూడా అమెండ్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం వైలేట్ చేయకూడదు. బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేయకుండా ఇవన్నీ చేయొచ్చు అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. ఈ మినర్వా మిల్స్, ఎస్ఆర్ బొమ్మ కేసు, ఐఆర్ కోహ్లీ కేసు, ఇవన్నీ ఈ జడ్జ్మెంట్ బేస్ చేసుకునే చెప్తారు చాలా జడ్జ్మెంట్స్ కూడా. ఈ మినర్వా మిల్స్ ఏం చెప్పారు, డిపిఎస్పికి ఫండమెంటల్ రైట్స్కి దానికి ఉన్నాయి, కానీ మీరు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పకూడదు అని చెప్పింది. సో ఈ కేశవానంద భారతి కేసు వల్ల మనకి ఏమేమి వచ్చిందంటే జడ్జ్మెంట్ ఏమని చెప్పింది, పార్లమెంట్ హ్యాడ్ పవర్ టు amend any or all the provisions of the Constitution, including fundamental rights, with the condition that the amendment should not alter, damage or destroy the essential features of fundamental principles of the Constitution. This come to be known as basic structure. అంటే పార్లమెంట్ అమెండ్ చేసుకోవచ్చు, ఒక ప్రొవిజన్ కానీ ఎన్ని ప్రొవిజన్స్ అన్న కాన్స్టిట్యూషన్లో మార్చుకోవచ్చు, ఈవెన్ ఫండమెంటల్ రైట్ కూడా మార్చుకోవచ్చు కదా. ద మెయిన్ థింగ్ ఈజ్ తను పార్లమెంట్ అనేది అది యాక్ట్ అనేది డ్యామేజ్ చేయకూడదు, డిస్ట్రాయ్ చేయకూడదు బేసిక్ స్ట్రక్చర్ని. అది జడ్జ్మెంట్ ఇస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే కరెక్టెడ్ ద జడ్జ్మెంట్స్ ఆఫ్ గోలక్నాథ్ కేస్. ఇప్పుడు గోలక్నాథ్ కేసు ఏం చెప్పింది, దేని ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయకూడదు అని చెప్పింది. దాన్ని కరెక్ట్ చేస్తూ ఫండమెంటల్ రైట్స్ కూడా చేయొచ్చు అని చెప్పింది. ఆర్టికల్ 368 కంటైన్ బోత్ పవర్స్ ఆఫ్ ది ప్రొసీజర్ ఆఫ్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద అమెండింగ్ పవర్స్ అండ్ ద లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్ డిఫరెంట్గా బోత్ పవర్స్ ఉన్నాయి, అమెండింగ్ పవర్స్ ఉన్నాయి, లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నాయి అని చెప్తుంది అనమాట పార్లమెంట్కి. ఇంకొకటి ఇదేంటి చెప్పింది కదా, అది 25th 29th అమెండ్మెంట్ యాక్ట్ని కొట్టేసింది అనమాట. జ్యుడిషియల్ రివ్యూ ఎందుకుంటే జ్యుడిషియల్ రివ్యూ ఉండాలి అని చెప్పింది. ఇంకోటి ప్రియంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. సో ఇదన్నమాట. సో కేశవానంద భారతి కేసు చాలా ఇంపార్టెంట్. అది చాలా 13 బెంచ్ అంటే ఇప్పుడు దాకా ఎవరు అంతమంది జడ్జెస్ కూర్చొని డిసైడ్ చేయలేదు ఆ కేసుని. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. ఆఫ్ ప్రెసిడెంట్ యుఎస్ గవర్నమెంట్లో యుఎస్లో ఫస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ని ఇంపీచ్ చేద్దామని ట్రై చేశారనమాట. సో అసలు ఇండియాకి యుఎస్కి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఏంటి, ప్రెసిడెంట్ని ఎలా ఇంపీచ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఇండియాలో ఏంటంటే గ్రౌండ్స్ ఏ గ్రౌండ్స్ యూజ్ చేస్తారంటే వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. వైలేషన్ కాన్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రెసిడెంట్కి. యుఎస్లో అయితే అలా కాదు. యుఎస్లో అయితే బ్రైబరీ కేసెస్, హై క్రైమ్స్ ద్వారా గ్రౌండ్స్ బేస్ చేసుకొని ఇంపీచ్ చేస్తారనమాట. ఇండియాలో ఎవరైతే ఇనిషియేట్ చేయొచ్చు అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఇద్దరు ఎవరైనా ఇనిషియేట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ యుఎస్లో వచ్చి ఓన్లీ లోయర్ హౌస్ మాత్రమే ఇనిషియేట్ చేయాలి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మాత్రమే ఇనిషియేట్ చేయాలి, ఓన్లీ వాళ్ళకి మాత్రం రైట్ ఉంటుంది. ఇక్కడ ఇది ఒక్కసారి ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ఇండియాలో ఇనిషియేట్ చేశారనుకోండి, ఎలా ఇనిషియేట్ చేశారంటే 1/4 మెంబర్స్ సైన్ చేసి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇస్తారు. వాళ్ళు తర్వాత ఒక 14 days నోటీస్ ఇస్తారన్నమాట ప్రెసిడెంట్కి. దాని తర్వాత స్పెషల్ మెజారిటీతో మళ్ళీ ఆ లోక్సభలో అందరూ ఒప్పుకున్న తర్వాత రాజ్యసభలో పాస్ అవుద్ది. రాజ్యసభ వాళ్ళు కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి, అప్పుడు ఇంపీచ్ అవ్వడానికి కుదురుతుంది. ఈ యుఎస్లో మాత్రం ఏంటంటే ఇప్పుడు ఇనిషియేట్ చేయాల్సింది ఓన్లీ చెప్పాను కదా లోయర్ హౌస్ అని. దాని తర్వాత ఇనిషియేట్ చేసిన తర్వాత వాళ్ళు సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే సరిపోద్ది సెనేట్కి, అంటే అప్పర్ హౌస్కి. కానీ ఈ అప్పర్ హౌస్లో మాత్రం ఖచ్చితంగా వీళ్ళు 2/3 మెజారిటీ, ఓకే, ఖచ్చితంగా 2/3 మెజారిటీతో అయితే మాత్రమే ఇంపీచ్ అవ్వడానికి కుదురుతుంది. పార్డనింగ్ పవర్ ఆఫ్ గవర్నర్.
మామూలుగా ఈ రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసు ఉంది కదా, దానికి శిక్ష పడ్డ వాళ్ళకి ఏం చేశారంటే తమిళనాడు గవర్నర్ రెమిషన్ అనేది ఇచ్చారనమాట. ఆ రెమిషన్ అంటే ఏంటో, ఈ పార్డనింగ్ పవర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఆ ప్రెసిడెంట్ని, గవర్నర్ని సైమల్టేనియస్గా పార్డనింగ్ పవర్స్ నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆర్టికల్ 72 ఏమో ప్రెసిడెంట్కి పార్డనింగ్ పవర్స్ ఇస్తుంది, గవర్నర్కి ఏమో ఆర్టికల్ 161 ద్వారా ఇస్తుంది. ఈ ప్రెసిడెంట్కి ఏమో ఎప్పుడెప్పుడు పార్డనింగ్ పవర్ వర్తిస్తుంది అంటే యూనియన్ లాలో ఎవరికన్నా పనిష్మెంట్ చేసినప్పుడు తనకి పార్డనింగ్ పవర్ ఉంటుంది. నెక్స్ట్ మిలిటరీ కోర్టులో ఎవరికి ఇచ్చినా సరే తనకి ప్రెసిడెంట్కి పార్డనింగ్ పవర్ ఉంటుంది. ఎవరికైనా ఉరి శిక్ష ఇచ్చినా సరే ప్రెసిడెంట్కి రైట్ ఉంటుంది, పార్డనింగ్ పవర్ ఉంటుంది అనమాట. కానీ ఈ ప్రెసిడెంట్కి, గవర్నర్కి చాలా పార్డనింగ్ పవర్స్లో ఒక 2 విషయాల్లో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటారనమాట. ఫస్ట్ ఏంటంటే ఈ ప్రెసిడెంట్కి చెప్పాను కదా, మిలిటరీ అంటే మా కోర్ట్ మార్షల్, మిలిటరీ కోర్టులో ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా పార్డన్ చేసే పవర్ ప్రెసిడెంట్కి ఉంటుంది, కానీ ఆ పవర్ మాత్రం గవర్నర్కి ఉండదు. నెక్స్ట్ వచ్చేసేసి నేను చెప్పాను కదా, సెంటెన్స్ టు డెత్ అంటే ఎవరికైతే ఉరి శిక్ష పడిందో వాళ్ళకి కూడా ప్రెసిడెంటు మొత్తం శిక్ష రద్దు చేసేలాగా ఉంటుంది, మొత్తం తను రిలీజ్ చేసేలా. కానీ గవర్నర్కి అది ఉండదు, అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి అసలు ఈ పార్డనింగ్ పవర్స్ అంటే ఏంటో చూద్దాం. మెయిన్గా మనకి పార్డన్, కమ్యూటేషన్, రెమిషన్, రెస్పైట్, రిప్రైవ్ ఉంటాయన్నమాట. సో ఈ పార్డనింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఎవరికైతే ఎవరైనా ఉరి శిక్ష విధించారనుకోండి, ఆ ఉరి శిక్ష నుంచి తక్కువ అంటే కఠిన కారాగార శిక్ష, జీవిత ఖైదు శిక్ష అలా తగ్గించను, దాన్ని కూడా పార్డనింగ్ పవర్ అంటారు. ఇంకోటి ఏంటంటే అసలు పూర్తిగా ఉరి శిక్షను రద్దు చేసి, జైలు శిక్షను రద్దు చేసి రిలీజ్ కూడా చేసేయచ్చు, దాన్ని పార్డనింగ్ పవర్ అంటారు. ఆ పార్డనింగ్ పవర్ ఉంది ఈ ప్రెసిడెంట్కి అనమాట. కమ్యూటేషన్ ఏమో ఒక ఫామ్ నుంచి ఒక జైలు శిక్షని ఒక కఠిన కారాగార శిక్ష నుంచి ఒక లైటర్ ఫామ్గా మార్చడాన్ని కమ్యూటేషన్ అంటారు. ఆ పనిష్మెంట్ అనేది లైటర్ ఫామ్లో ఉంటుందన్నమాట. సో దాన్ని కమ్యూటేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి రెమిషన్ అంటే ఏంటంటే ఒక పీరియడ్, అంటే ఇప్పుడు ఒక 10 ఏళ్ళ జైలు శిక్ష, 5 ఏళ్ళ జైలు శిక్ష అంటారు కదా. సో ఆ జైలు శిక్షని ఒక టైంని డిక్రీజ్ చేయడం అనమాట. ఒక 10 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు చేయడం, అలా టైంని డిక్రీజ్ చేయడం. ఇంకొకటి రెస్పైట్ ఏంటంటే ఒక స్పెషల్ ఫ్యాక్ట్లో, ఇప్పుడు ఒక అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ క్రైమ్ చేసి జైలుకి వెళ్ళింది. సో సడన్గా తర్వాత తెలిసిందంటే తను ప్రెగ్నెంట్ అని. సో అప్పుడు ఆ టైంలో ఆ సెంటెన్స్ని అంటే తన క్రైమ్ని, తన జైలు శిక్షని కొంచెం తగ్గిస్తారనమాట. దాన్ని రెస్పైట్ అంటారు. రిప్రైవ్ అంటే ఏంటంటే ఒక సర్టెన్ టెంపరీ పీరియడ్లో తన శిక్షని ఆపడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తనకి ఉరి శిక్ష వేశారు, సో తను వేరే కోర్టుకి అప్లై చేయడమో, లేకపోతే పార్డనింగ్ పవర్స్ కోసం అంటే అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళడమో. సో ఇట్లాంటి టైంలో ఒక టెంపరీ పీరియడ్లో ఆపించడం, అంటే తన ఉరి శిక్షణ ఆపడం, దాన్ని రిప్రైట్ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సేమ్ ఈ అదేంటి పనిష్మెంట్, సస్పెండ్ చేయడం, రెమిటెంట్, కమ్యూట్, రెస్పైట్, ఇవన్నీ ఆప్షన్స్ కూడా గవర్నర్కి కూడా ఉంటాయి. కానీ ద మెయిన్ థింగ్ ఏముంటుందంటే గవర్నర్కి పార్డన్ పవర్స్ కూడా ఉంటాయి. అంటే ఒక ఉరి శిక్షని తొలగించి ఒక అంటే కఠిన కారాగార శిక్ష కానీ మామూలు శిక్ష కానీ అమలు చేసే పవర్ గవర్నర్ ఉంటుంది. కానీ ఒక ఉరి శిక్ష విధించిన వ్యక్తికి మొత్తం ఫ్రీగా రిలీజ్ చేసే హక్కు మాత్రం గవర్నర్కి లేదు, అది ఓన్లీ ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రీసెంట్లీని యుఎస్ ప్రెసిడెంట్ తన పార్డనింగ్ పవర్స్తో బయటకు తీసుకొచ్చారు అనమాట. తను ఎవరో కాదు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఈ యుఎస్ ప్రెసిడెంట్కి ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ అనేది ఉందన్నమాట. ఏమనంటే ఫెడరల్ క్రైమ్స్ చేస్తున్నారు కదా, వాళ్ళకి తన పవర్తో వాళ్ళని పార్డన్ యూజ్ చేసి వాళ్ళని బయటకు తీసుకురావచ్చు. ఇండియన్ ప్రెసిడెంట్ మాత్రం తన క్యాబినెట్ అడ్వైస్ తీసుకొని తన పవర్ని ఎక్కువ యూజ్ చేస్తారు, ఈ పార్డన్ పవర్ని. అదే పార్డన్ కానీ, రిప్రైవ్ కానీ, రెస్పైట్ కానీ ఎక్కువగా తన క్యాబినెట్ని అడ్వైస్ తీసుకుంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సబ్ కేటగిరీస్ ఆఫ్ ఓబీసీస్. రీసెంట్గా ఏంటంటే యూనియన్ క్యాబినెట్
ఒక కమిషన్‌ని అపాయింట్ చేసింది. ఏంటంటే, ఈ సబ్ కేటగరైజేషన్ ఉంది కదా! బ్యాక్వర్డ్ క్లాసెస్‌లో. సో, దాన్ని ఎగ్జామిన్ చేయడానికి, ఆ ఇష్యూస్ ఏంటో చూడడానికి ఒక కమిషన్‌ని చేసింది. అసలు యాక్చువల్లీ న్యూస్‌లో ఏముందంటే 2017లో రోహిణి ఒక హెడ్ చేసిన ఒక కమిషన్ ఉందన్నమాట. అది ఆర్టికల్ 340 అండర్‌లో అది అపాయింట్ చేశారు. ప్రెసిడెంట్ అపాయింట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఎందుకంటే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చేయడానికి. అసలు ఇంతకుముందు చాలా కమిషన్స్ ఉన్నాయన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఇంతకుముందు చాలా కమిషన్స్ ఉన్నాయి. మండల్ కమిషన్. యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 27% రిజర్వేషన్స్ జాబ్స్లో ఉండాలి ఓబీసీస్కి సెంట్రల్ గవర్నమెంట్లో అండ్ పబ్లిక్లో అని చెప్పిందనమాట. ఇది కూడా దేన్ని బేస్ చేసిందంటే మండల్ కమిషన్ ఈ రిపోర్ట్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకునే ఈ 27% రిజర్వేషన్ జాబ్స్లో ఉండాలి ఓబీసీస్కి అని యూనియన్ గవర్నమెంట్ ఇస్తుంది. మెయిన్గా ఈ మండల్ కమిషన్ దేన్ని బేస్ చేసిందంటే సోషల్లీ అండ్ ఆర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళని అడ్రస్ చేస్తూ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఓబీసీ రిజర్వేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో 1992 నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారనమాట ఈ ఎడ్యుకేషనల్ కోటా గురించి. ఈ ఎడ్యుకేషన్ కోటానేమో 2006లో అమలు చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి కదా, అదే మండల్ కమిషన్ చేసింది. ఇంకా ఇది చేసినప్పుడు ఏమైందంటే ఈ క్రీమీ లేయర్ క్రైటీరియా ఉంది కదా, అది ఈ సుప్రీంకోర్టు ఇంద్ర సహాని జడ్జ్మెంట్లో ఏం చేసిందంటే ఇన్వోక్ చేసేసింది. ఈ క్రీమీ లేయర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక హౌస్ హోల్డ్స్ యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs కంటే ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు ఒక క్రీమీ లేయర్లో వస్తారనమాట. సో వాళ్ళకి క్రీమీ లేయర్లో వచ్చిన వాళ్ళకి ఈ రిజర్వేషన్కి ఎలిజిబుల్ కాదు. సో అది ఇప్పుడు యాక్చువల్లీ ఇంద్ర సహాని కేసు ఏంటో చూద్దాం. కండిషన్స్ ఫర్ రిజర్వేషన్ లేడ్ డౌన్ ఇన్ ఇంద్ర సహాని కేస్. రిజర్వేషన్స్ టు సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి. ఇంకొకటి 50% క్యాప్ ఉండాలి రిజర్వేషన్కి. ఇంకోటి క్రీమీ లేయర్ మస్ట్ బి ఎలిమినేటెడ్. క్రీమీ లేయర్ అనేది ఉండకూడదు బ్యాక్వర్డ్ క్లాసెస్కి అని చెప్పింది. దేర్ షుడ్ బి నో రిజర్వేషన్ ఫర్ ప్రమోషన్స్. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఓన్లీ రిజర్వేషన్ అనేది ఓన్లీ జాబ్ రావడం వరకే ఉండాలి. జాబ్ వచ్చిన తర్వాత ప్రమోషన్స్ అవన్నీ రిజర్వేషన్ కింద రాకూడదు అని చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ ఓబీసీ అంటే ఏంటో చూద్దాం. అసలు అది టర్మ్ గురించి మొత్తం చూద్దాం. ఈ ఓబీసీ అనేది ఒక కలెక్టివ్ టర్మ్ అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషనలీ సోషల్లీ డిసడ్వాంటేజ్ పీపుల్ క్లాసిఫై ఉంటారు. ఈ ఓబీసీ అనేది హెట్రోజీనియస్ గ్రూప్, అంటే రకరకాల మంది ఉంటారు. అంటే స్పెసిఫికల్గా ఒక గ్రూప్ అనేది ఉండదు. దీంట్లో రకరకాల జాతులు సబ్ క్యాస్ట్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చి అసలు ఈ సబ్ కేటగరైజేషన్ ఐడియా ఎవరిదో అసలు ఎప్పుడు ఫస్ట్ చూసారో చూద్దాం. ఈ సబ్ కేటగరీస్ అనేది 1955లో ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఒక 2 సబ్ కేటగరీస్గా చేశారనమాట. ఒకటి బ్యాక్వర్డ్, ఇంకోటి ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్. నెక్స్ట్ వచ్చేసి మండల్ కమిషన్లో కూడా దీన్ని ఇంటర్మీడియట్గా అండ్ డిప్రెస్డ్ క్లాసెస్గా కేటగరైజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 2015లో ఎన్సిబిసి అంటే నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. వీళ్ళు కూడా ఒక 3 కేటగరైజ్ చేశారన్నమాట. ఒకటేమో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ గ్రూప్ ఏ, మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గ్రూప్ బి, బ్యాక్వర్డ్ క్లాసెస్ గ్రూప్ సి. ఈ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అసలు సోషల్గా ఎడ్యుకేషనల్లీ ఎకనామిక్గా చాలా వెనకబడి ఉంటాం. ఇంకా ట్రైబ్స్, నోమాడిక్ ట్రైబ్స్, సెమీ నోమాడిక్ ట్రైబ్స్, ఇంకా ట్రెడిషనల్ ఆక్యుపేషన్లోనే ఉండడం వాళ్ళని ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని. మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఇప్పుడు వాళ్ళ తరతరాలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారనుకోండి,
పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇంకా ఆ వొకేషనల్ గ్రూప్స్ ఆఫ్ క్యారింగ్ విత్ దేర్ ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్, అంటే వాళ్ళు ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్లో ఉన్నారు, వాళ్ళని మోర్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే పర్లేదు, ఓకే, కంపారిటివ్లీ కొంచెం ఫార్వర్డ్గా ఉన్నారు అనే ఈ సెక్షన్ని ప్రపోజ్ చేసిందనమాట ఎన్సిబిసి. ఇప్పుడు ఎన్సిబిసి అకార్డింగ్ ఏంటంటే, ఇప్పుడు 28 స్టేట్స్ ఉన్నాయి కదా, 11 స్టేట్స్ మాత్రం హ్యావ్ సబ్ కేటగరైజ్డ్ ఓబీసీస్ రిజర్వేషన్ అనమాట. ఓబీసీస్లో సబ్ కేటగిరీస్ వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నాయి వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్లో, అంటే వాళ్ళ స్టేట్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్లో. వాళ్ళు ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, కర్ణాటక, హర్యానా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, వీళ్ళు ఈ స్టేట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నాయి, కానీ ఈ 28 స్టేట్స్లో ఈ 11 స్టేట్స్కి మాత్రమే ఈ సబ్ కేటగరైజ్డ్ ఓబీసీ ఫర్ రిజర్వేషన్. నెక్స్ట్ వచ్చేసి అసలు ఎన్సిబిసి గురించి చూద్దాం. ఇది ఎన్సిబిసి ఏంటంటే ఫస్ట్ అసలు ఒరిజినల్లీ కాన్స్టిట్యూషనల్ అంటే ఫస్ట్ నుంచి ఉందా అంటే కాదు. ఈ ఎన్సిబిసివి అంటే నేషనల్ బ్యాక్వర్డ్ గ్రీవియన్సెస్ కూడా ఈ నేషనల్ కమిషనే చూసుకునేది. నేషనల్ కమిషన్ ఆఫ్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ చూసుకునేది ఆర్టికల్ 338 ద్వారా. కానీ దాని తర్వాత 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇచ్చి దీనికి ఎన్సిబిసికి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇచ్చారు. అదేంటి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎన్సిబిసి ఏం చేస్తుందంటే రికమెండ్ చేస్తుంది అంటే ఎవరైతే అదేంటి ఇంక్లూడ్ చేయాలో ఎక్స్క్లూడ్ చేయాలో క్యాస్ట్ అని చెప్పి ఓబీసీ లిస్ట్లో వీళ్ళని చేయాలి, వాళ్ళని చేయాలి, క్రీమీ లేయర్ గురించి, ఇన్కమ్ గురించి, ఇవన్నీ బెనిఫిట్స్, రిజర్వేషన్, ఇవన్నీ గురించి రికమెండ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఎన్సిబిసిలో మొత్తం 5 మెంబర్స్ ఉంటారు. ఆ 5 మెంబర్స్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంటే. ద టెన్యూర్, కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ మొత్తం ప్రెసిడెంటే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు అసలు ఈ కీ ఫంక్షన్స్ ఏంటంటే ఈ ప్యానల్ది ముందు ఒక గ్రీవియన్సెస్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంక్వైరీ కంప్లైంట్స్ ఉన్నా, ఇవన్నీ ఈ సమ్మన్ చేయాలన్నా ఇవన్నీ ఈ కమిషన్ చూసుకుంటుంది. ఈ సివిల్ కోర్టుకున్న పవర్స్ ఉంటాయన్నమాట ఈ కమిషన్కి. ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్. ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చేశారంటే రికమెండ్ చేశారు ఈ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ని అమెండ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా వర్నాక్యులర్ లాంగ్వేజెస్ని ఇంక్లూడ్ చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం అనుకున్నది ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్. ఇది యాక్చువల్లీ ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి అసలు ఏంటో చూద్దాం. ఫస్ట్ అసలు ఈ యాక్ట్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఏమేమి లాంగ్వేజెస్ మనం అఫీషియల్ పర్పస్కి యూజ్ చేయాలి అంటే అఫీషియల్ పర్పస్ ఆఫ్ యూనియన్, ఫర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి, పార్లమెంట్లో జరిగే అన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి, సెంట్రల్ అండ్ స్టేట్ యాక్ట్స్కి, సర్టెన్ పర్పసెస్ అంటే సర్టెన్ పర్పసెస్ ఇన్ హైకోర్ట్స్, ఇవన్నీ ఏ లాంగ్వేజెస్ యూజ్ చేయాలని చెప్పి యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ప్రస్తుతానికైతే ఓన్లీ మనం హిందీ అండ్ ఇంగ్లీష్ ఓన్లీ 2 యూజ్ చేస్తాం. రిజల్యూషన్స్కి, రూల్స్కి, జనరల్ ఆర్డర్స్కి, నోటిఫికేషన్స్కి, ప్రెస్ కమ్యూనిటీకి, మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్కి అండ్ అదర్ రిపోర్ట్స్, లైసెన్స్కి, టెండర్స్కి అన్నిటికీ మనం ప్రస్తుతానికి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ రిలేటెడ్ టు అఫీషియల్ లాంగ్వేజెస్. ఇప్పుడు పార్ట్ 17లో అఫీషియల్ లాంగ్వేజ్ డీల్ చేస్తుంది ఆర్టికల్ 343 నుంచి 351 వరకు. ఇవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 8th షెడ్యూల్లో కూడా తెలిసిందే, మామూలుగా 8th షెడ్యూల్ ప్రస్తుతం ఇప్పుడు 22 లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ ఒరిజినల్గా ఏంటంటే 14 లాంగ్వేజెస్ ఉన్నాయి. బోడో, డోగ్రీ, మితాలి, సంతాలి ఇవన్నీ ఏమో 92 అమెండ్మెంట్ యాక్ట్ 2003లో యాడ్ చేసాం. ఈ ఆర్టికల్స్ వచ్చేస్తే ఆర్టికల్ గురించి వచ్చేస్తే చెప్పాను కదా ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్ ఈ ఆర్టికల్ 343 నుంచి 351 వరకు ఉన్నాయన్నమాట. ఈ 343(1) ఏం చెప్తుందంటే హిందీ
యూజ్ చేస్తాము అని హిందీ యూజ్ చేయాలి అఫీషియల్ లాంగ్వేజ్గా అని చెప్తుందనమాట. నెక్స్ట్ 343 3 వచ్చేసి ఇంగ్లీష్ యూజ్ చేయాలి. ఈవెన్ ఆఫ్టర్ 1965 తర్వాత కూడా ఇంగ్లీష్ యూజ్ చేయాలని చెప్పి పార్లమెంట్ లా పాస్ చేస్తుందన్నమాట. ఇంకొకటి ఆర్టికల్ 348 పార్ట్ 1. ఇప్పుడు ఈ ప్రొసీడింగ్స్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ కానీ ఓకే సారీ ఇది ఏంటంటే ఏం కాన్స్టిట్యూట్ చేస్తా అంటే ఆల్ ప్రొసీడింగ్స్ మొత్తం సుప్రీంకోర్టులో హైకోర్టులో మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండాలి. ఇప్పటిదాకా అంటే అంటిల్ పార్లమెంట్ ఏదైనా లా తీసుకొచ్చే వరకు ఏదైనా అదర్ లాంగ్వేజెస్ అని పార్లమెంట్ లా తీసుకొచ్చే వరకు ఈ ప్రొసీడింగ్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉండాలి అని చెప్పి ఆర్టికల్ 342(1) చెప్తుంది. ఇంకోటి ఏంటంటే ఆర్టికల్ 351 ఇదేం ప్రొవైడ్ చేస్తుంది అంటే స్ప్రెడ్ ఆఫ్ ది హిందీ లాంగ్వేజ్. ఇప్పుడు ఏంటంటే ఒక హిందీ లాంగ్వేజ్ని స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అదొక మన పాస్ట్ కాంపోజిట్ కల్చర్ ఆఫ్ ఇండియా నుంచి మనం ఎక్కువ హిందీ యూజ్ చేస్తూ వచ్చాం కాబట్టి మనం ఈ హిందీ లాంగ్వేజ్ అనేది స్ప్రెడ్ చేయాలి అనేది ఈ ఆర్టికల్ 351లో ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ కమిషన్ ఏంటి, అసలు ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. ఈ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఏంటంటే దీనికి ఒక చైర్పర్సన్ ఇంకా మిగతా మెంబర్స్ రిప్రజెంట్ చేస్తారనమాట. సో వీళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం హిందీ లాంగ్వేజ్ని ఎక్కువ యూజ్ చేయాలి. ప్రోగ్రెసివ్ యూజ్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ గురించి యూనియన్కి హెల్ప్ చేయడం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని తక్కువగా వాడుకోవడం అంటే రిస్ట్రిక్షన్స్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ని యూనియన్కి హెల్ప్ చేస్తుంది అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అదర్ మ్యాటర్స్ రిఫర్ టు ద కాన్స్టిట్యూషన్ బై ద కమిషన్ బై ద ప్రెసిడెంట్ యాజ్ రిగార్డ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్. అంటే ప్రెసిడెంట్ కమిషన్ని ఏదైనా మ్యాటర్లో రికమెండ్ చేయమంటాం. మళ్ళీ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్ గురించి చెప్పడం, అది అలా ప్రెసిడెంట్ అడిగితే చెప్పడం, ఇవన్నీ రికమెండ్ చేయడం చేస్తుంది అనమాట. మెయిన్ థింగ్ లాంగ్వేజ్ గురించి చెప్పడం. మళ్ళీ ఒకవేళ ఏదైనా కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తే, ఎందుకంటే యూనియన్కి స్టేట్కి అనదర్ స్టేట్కి ఒక కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది అరైజ్ అయితే ఈ కమిషన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట వాళ్ళకి. ఇంకొకటి ఈ కమిషన్ అనేది యూనియన్కి సజెషన్స్ కూడా ఇస్తుంది. ఈ లాంగ్వేజ్ ఉంటే బాగుంటుంది, ఈ లాంగ్వేజ్ ఉండాలి, ఈ లాంగ్వేజ్లో మనం ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉండాలని చెప్పి సజెషన్స్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ అనేది ఏంటంటే ఒక కమిటీ అనేది 30 మెంబర్స్ కమిటీ అనేది ఉంటుందన్నమాట. ఈ 30 మెంబర్స్ కమిటీ ఏంటంటే 30 మెంబర్స్లో 20 మెంబర్స్ ఏమో లోక్సభ నుంచి, 10 మెంబర్స్ ఏమో రాజ్యసభని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఈ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ని వీళ్ళు స్టడీ చేసి ఆ రిపోర్ట్ని ప్రెసిడెంట్కి ఇచ్చి వాళ్ళ ఒపీనియన్ అనేది చెప్తారనమాట. వాళ్ళ ఒపీనియన్ అనేది చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి అసలు ఒకటి ఉంది టాపిక్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇది అసలు ఏమేమి చేస్తుందో చూద్దాం. ఇదేమో సబార్డినేట్ ఆఫీస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు కోఆర్డినేట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇది ఇండియన్ లాంగ్వేజెస్ని డెవలప్ చేయడానికి చాలా డెవలప్ చేస్తుంది అనమాట. అందుకే సెటప్ చేసింది దీన్ని. ఇంకోటి ఏంటంటే మైనారిటీ ట్రైబల్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకోటి లింగ్విస్టిక్ హార్మోనీ ప్రమోట్ చేస్తుంది. అంటే కొన్ని నాన్ నేటివ్ లెర్నర్స్ ఉంటారు కదా, అంటే కొన్ని లింగ్విస్టిక్ హార్మోనీ ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇంకోటి అడ్వైజెస్ అండ్ అసిస్ట్ సెంట్రల్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ది లాంగ్వేజ్. ఇది ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఈ స్టేట్కి సెంటర్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే లాంగ్వేజ్ మ్యాటర్స్లో ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలని సజెస్ట్ చేస్తుంది, అడ్వైస్ కూడా చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. ఎలా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్
రీజనల్ లాంగ్వేజెస్ సెంటర్స్, నేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ ఇట్లాంటి ఒక నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్న చిన్న టాపిక్స్. Right to protest. Supreme Court gave verdict on right to protest and right to mobility. అంటే మొన్న అదేంటి రీసెంట్లీ అని షహీన్ బాగ్ రోడ్ దగ్గర ఏంటంటే ఒక బ్లాకేజ్ అయిపోయిందనమాట. వీళ్ళు ఢిల్లీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే రోడ్ బ్లాక్ అయిపోయింది. దాని గురించి మళ్ళీ ఇది ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, ఫార్ములాస్ ఉండకూడదని చెప్పి దాని గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే farmers have a constitutional right to continue their absolute perfect protest along as their dissent against the three controversial agricultural laws did not slip into violence. అంటే ఫార్మర్స్కి అనేది ఖచ్చితంగా వాళ్ళకి రైట్ అనేది ఉంది వాళ్ళ రైట్ అనేది ఉంది ప్రొటెస్ట్ చేయడానికి, కానీ వైలెన్స్లోకి మాత్రం దిక్కూడదు అని చెప్పిందనమాట. ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఏముందో ఈ ప్రొటెస్ట్ గురించి చూద్దాం. ఆర్టికల్ 19 నాకు తెలిసే ఉంటుంది. ఆర్టికల్ 19లో 1A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు డిమాన్స్ట్రేషన్ ఆర్ పికెటింగ్, నో రైట్ టు స్ట్రైక్. ఆర్టికల్ 19(1)(b)లో రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్. అదే ఇప్పుడు మన ఫార్మర్స్ చేస్తున్నారు దాదాపు చాలా మంత్స్ నుంచి చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంది ఇదే, రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్ వితౌట్ ఆర్మ్స్. అండ్ ఆర్టికల్ 19(2) and 3 ఏమో పవర్ ఆఫ్ స్టేట్ టు ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఇవన్నీ అవుతాయన్నమాట. నెక్స్ట్ వచ్చి హేట్ స్పీచ్. ఈ అమిష్ దేవ్గాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో హేట్ స్పీచ్ అనేది రిప్యూడియేట్ చేస్తుంది రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పింది అనమాట సుప్రీంకోర్టు. ఇంకోటి ఏంటంటే ఈ సుప్రీంకోర్టు ఈ హేట్ స్పీచ్ని ఫ్రీ స్పీచ్ని అంటే ఏంటో తన అబ్జర్వేషన్స్లో చెప్పింది. ఫ్రీ స్పీచ్ అనేది ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ కమెంట్ని క్రిటిసైజ్ని ఫేవర్ని ఏమన్నా లాస్ ఉన్నా యాక్ట్స్ ఉన్నా ఒక పాలసీస్ గవర్నమెంట్ పాలసీస్ మళ్ళీ స్కీమ్స్ ఏమన్నా ఉన్నా వాటిని క్రిటిసైజ్ చేయొచ్చు, పబ్లిక్లా మాట్లాడచ్చు. దాన్ని ఫ్రీ స్పీచ్ అంటారు. హేట్ స్పీచ్ అనేది ఏంటంటే ఒక హేట్ని వ్యతిరేకతను అంటే బాగా హేట్ని అంటే కోపాన్ని క్రియేట్ చేయడం అనమాట. ఒక కమ్యూనిటీని కానీ గ్రూప్ కానీ టార్గెట్ చేసి మిగతా వాళ్ళు ఒక హేట్రేట్ అనేది క్రియేట్ చేయడం స్ప్రెడ్ చేయడం అనేది హేట్ స్పీచ్. హేట్ స్పీచ్ అనేది మన ఇండియన్ లాలో డిఫైన్ అయ్యి లేదు, కానీ ఈ హేట్ స్పీచ్ అనేది ఐపీసీ సెక్షన్లో రాస్తుందన్నమాట. అదే జనరల్లీ incitement to hatred primarily against a group of people deal with the IPC section like 153A and 295A etc. అది. సో ఈ మనం ఇప్పుడు చూసింది కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఇష్యూస్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.